హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఇటీవల ఆ మెగాస్టార్ దాగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యాన్ని పులుసులో కలిపేసి అమ్మేసుకొని తన దగాతనాన్ని బాగానే చూపించుకున్నాడు. ఇంకా గుడ్డి అభిమానులు ఎవరైనా ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. అతడి ఒక చిన్న వీడియో చూశాను. ఏంటి అంటే తన తాత గొప్ప రసికుడని. ఏ తాతో మరి తెలియదు. తల్లి అంజమ్మని కన్న తాతో లేక తండ్రి వెంకట్రావుని కన్న తాతో. ఈ వెంకట్రావు అన్న ఇతడి తండ్రి అయితే బామ్మగారు దేవుడికి వెలిగించుకున్న దీపంలో సిగరెట్ వెలిగించుకునేంత దగులుబాజీ. కాబట్టి ఆ రక్తం ఇలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ వెంకట్రావు తండ్రి రసికుడో లేక అంజమ్మ తండ్రి రసికుడో నాకు తెలియదు. బహుశా అంజమ్మ తండ్రి అనుకుంటాను. తల్లి తండ్రి తాత రసికుడట. అలాంటి బేకార్లని రసికులు అనర్రా నాయనా సినిమావాడ. మా చిన్నప్పుడైతే ముమ్లా ముఠాకోరు అనేవాడు. MINDA దాన్ని మీరే అనుకోండి అయ్యా. MINDA గాడు ఇది అనేవాడు. రసికుడు అనేవాడు కాదు. పెళ్ళాం జాలదు, ఇంకో ఇద్దరు బయట ఎందరో అట. లజ్జారహితమైన నవ్వుతో చెప్పుకున్నాడు. ఎంత చీదరేసిందో అది చూస్తే. కాబట్టి ఆ రక్తం కాబట్టే ఆ కొంపలో ఒక్కో ఆడపిల్లలకి మల్టిపుల్ విడాకులు, మల్టిపుల్ మ్యారేజ్లు. ఆ మగవాళ్ళు వాళ్ళకి అదే కదా పీకే అన్నవాడు, ఆ పవన్ కళ్యాణ్ వాడు అతడు ఎక్స్పోజ్ చేసి చూపించింది. కావాలంటే మీరు కూడా చేసుకోండి, నా 4వ పెళ్ళ నువ్వే రారా జగను అన్నంత నీచ నికృష్ట కుసంస్కారం అది. అలాంటి ఫ్యామిలీని మెగాస్టార్లు అంటూ మోస్తారే, అబ్బా, మూసిలో మునకలేయడం అంతకంటే చాలా స్వచ్ఛమైన పని అనుకోవాలి. ఎంత లజ్జారాహిత్యం ఈ సినిమా అభిమానం అన్నది. అక్కడ అభిమానం స్వీయ నా అభిమానం అహంకారాల్ని రేపితే సమాజం ఇక్కడికే వస్తుంది. ఎంత అసహ్యకరంగా ఉన్నదో. రసికుడట. ప్రతి నెగిటివ్ క్వాలిటీని, సిగ్గుపడవలసినటువంటి దుష్ట లక్షణానికి పాజిటివ్ క్యాప్షన్ పెట్టుకోవడం సినిమా రంగం చేసింది. దాని ఎక్స్ట్రీమ్లో ఒక పాయింట్ ఈ మెగా నటుడి స్టేట్మెంట్. చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్. సినిమా అభిమానులారా, హీరోల అభిమానులారా, వాళ్ళ పాత్రలు నిజం కావు, ఆ ప్రెజెంటేషన్స్ నిజం కావు. వాళ్ళ రియల్ వ్యక్తిత్వం ఏమిటి అన్నది ఇదిగో ఇలా కనిపిస్తూ ఉంది. దగుల్బాజీల్ని నెత్తిన పెట్టుకుంటే సమాజం కూడా దగుల్బాజీ స్థితికే వెళ్ళిపోతుంది.